ఈ గ్రామంలో ఇంతకు ముందే మనం శంకుస్థాపన చేసుకున్న రోడ్లతో కలిపి సిసి రోడ్లు అన్ని కూడా ఈ గ్రామంలో కంప్లీట్ అయ్యాయి. ఇంతకుముందే గ్రామ పంచాయతీని కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 1 ఎక్కడైనా రోడ్లున్నా 1 రోడ్లు ఎక్కడైనా ఉన్నా తప్పకుండా వాటిని కూడా పూర్తి చేసుకుందాం. ప్రధానంగా రేపు 26వ తారీఖు నాడు 4 స్కీములకు సంబంధించిన అంశాలు నిన్ననే అద్భుతంగా ఈ ఊరు గ్రామ సభ కూడా పెట్టుకున్నాం. ఈ గ్రామ సభలో గతంలో ఎవరైతే కొన్ని అప్లికేషన్లు ఇచ్చారో ఆ అప్లికేషన్లు కొన్ని లిస్టులో రాలేదని భయపడవలసిన అవసరం లేదు, అభద్రతకి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్హులైన వాళ్ళందరికీ నిన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా నిన్న అప్లికేషన్ అప్పుడు గతంలో లిస్ట్ లో ఏదైనా మిస్ అయితే నిన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా అర్హులైతే తప్పకుండా 4 స్కీములు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తుంది. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా ఎవరైనా విమర్శలు చేయాలని చేయటం తప్ప ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఒక్క ముఠాపురం గ్రామంలోనే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాను. నిన్నటి నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెడుతున్నాము. ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాద్ధాంతలు చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, పేదవాడి పట్ల ప్రేమ, అభిమానం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన పేదవాళ్లకి ఎన్ని మాయమాటలు చెప్పి ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీల మాటలు నమ్మకండి. మీ గ్రామ సభల్లో మీరు పూర్తిగా సహకరిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో పరిపాలించిన ప్రభుత్వము ఏనాడు గ్రామ సభల్లో పెట్టి ఏ కార్యక్రమం చేయలేదు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ధైర్యంగా పేదవాళ్లకే ఇయ్యాలి స్కీములని దృఢ సంకల్పంతో ఈ 4 స్కీముల గురించి గ్రామాలలో గ్రామ సభలు పెట్టాం. ఏ పొరపాటులోనైనా ఎక్కడైనా మిస్ అయితే తప్పకుండా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవి ఇవ్వటం జరుగుద్ది. ఎవరో ఉండన్నా ఏం చెప్తారా బాధ చెప్పుకోలే. ఏదైతే అర్హులైన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అవాయిడ్ చేయదు. ఏ పైరువి అక్కర్లేదు. పేదవాళ్ళందరికీ కూడా తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తాం. అప్లికేషన్లు ఎవరైనా మిస్ అయినాయో, పేరు రాలేదనుకున్న వాళ్ళుంటే నిన్న అప్లై చేసే వాళ్ళు కానీ ఈ రోజు అప్లై చేసే వాళ్ళు కానీ ఈ రాబోయే రోజుల్లో ఇది ఒక్కసారి ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇలా ఈ రేషన్ కార్డులు ఇచ్చేది ఇది ఒక్కసారి ఇచ్చి అయిపోయిందని అనుకోం. ఇది ఒక్కసారి ఇచ్చి అయిపోయిందని చెప్పాం. ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఇళ్ల స్థలం లేని వాళ్ళకి కూడా ఇస్తాం. ఏ పేదవాళ్ళు అయితే ఉన్నారో అర్హులైన పేదవాళ్ళందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ వేదిక ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు.